డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేటగరైజేషన్ పైన కూడా ఎస్సీ కేటగరైజేషన్ పైన కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసి సబ్ కమిటీ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని తూచా తప్పకుండా అమలు చేయటం కోసం కేబినెట్ సబ్ కమిటీ పూర్తిగా చదివి దాన్ని కేబినెట్కి అప్పచెప్పి కేబినెట్లో పూర్తిగా చర్చించి కేబినెట్ తీర్మానంతో శాసనసభలో కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈ కేటగరైజేషన్కి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా ఈ రెండు అంశాలని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చి ఈ రెండు కొన్ని దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు కాబట్టి తీసుకున్న ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు కాబట్టి ఈ నిర్ణయాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన నిర్ణయాలపైన రెండు భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆ భారీ బహిరంగ సభలకి అధినాయకత్వాన్ని ఆహ్వానించాలని దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం దానితో పాటు సరే ఈ సమాచారంతో పాటు అట్లాగే మేము చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్యారంటీస్ సంబంధించి కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ మిగతా కార్యక్రమాలు కూడా వారికి వివరించి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సమావేశం గురించి కూడా చర్చించాం. కొద్ది రోజుల్లో తిరిగి వారు ప్రపోజల్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి కూడా సో దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సంపూర్ణంగా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక లిస్ట్ తయారు చేసుకుని అందరితో మాట్లాడి వారిని మా నాయకత్వానికి ఈ రెండు కూడా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే జరగలేదు. సో దాన్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా చాలా పకడ్బందీగా చేసినటువంటి నిర్ణయం నాయకత్వం దృష్టికి తీసుకురావటం కోసమే వాటన్నిటినీ ఇన్ఫర్మేషన్తో సహా ఇక్కడ రావటం వారికి ఇవ్వటం కూడా జరిగింది. తప్పనిసరిగా పరిపూర్ణంగా ప్రాసెస్ చేయాలి కాబట్టి సమయం పడుతుంది. క్వాలిటీ ఉన్న కమిటీ రావాలనుకున్నాం కాబట్టి సమయం పడతా ఉంది. అందరూ చర్చ 2-3 రోజుల్లో కమిటీ వేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణలో త్వరలో బహిరంగ సభ ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామన్నారు. కులగణన సర్వేను రాహుల్ గాంధీకి అందించామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణలో త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామన్నారు. కులగణన సర్వేను రాహుల్ గాంధీకి అందించామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణలో త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఢిల్లీ పెద్దలకు వివరించామన్నారు భట్టి విక్రమార్క. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు.
ఎస్ సంతోష్, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నివాసంలో జరిగినటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలిసింది. ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే అటు కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు. సో ఆ అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా ఆ ప్రాసెస్ జరిగింది, కులగణనకు సంబంధించి ఎలా ఆ గణన అనేది జరిగింది, ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం, అసెంబ్లీలో పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విధానాన్ని వివరించడంతో పాటు ఏదైతే కులగణన, ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇటువంటి బిల్లులకు సంబంధించినటువంటి చర్చ జరగలేదు. సో ఖచ్చితంగా వీటిని రూపొందించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణలో పార్టీ అగ్రనేతలతో ఒక సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యామని చెప్పారు. అందులో భాగంగానే మెదక్, దాంతోపాటు మరో జిల్లాలో రెండు అంటే ఒక సమావేశంలో ప్రత్యేకంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం, మరొకటి కులగణన కోసం ఇలా రెండు సమావేశాలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డేట్స్ అంటే ఇదే నెలలో వాటికి సంబంధించినటువంటి బహిరంగ సభలను నిర్వహించాలి. సో వాటికి సంబంధించి ఆ డేట్స్ కూడా ఫిక్స్ చేయాలని చెప్పి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రితో పాటు బట్టి విక్రమార్క కూడా కోరినట్టుగా తెలుస్తుంది, ఉప ముఖ్యమంత్రి. ఇక మరోవైపు చాలా కీలకమైనటువంటి అంశంగా చూడొచ్చు, పిసిసి కార్యవర్గ ప్రకటన కూడా 2-3 రోజుల్లో ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కీలక కసరత్తు అయితే ప్రస్తుతం జరిగింది. రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనతో పాటు రాహుల్ గాంధీలను కలిసిన తర్వాత పిసిసికి సంబంధించి అంటే భారీగా కాకపోయినప్పటికీ కూడా కొంత కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రకటన మాత్రం ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాజు.